మరీ లేట్ చేసేస్తున్న వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి నాకే అనిపించేసింది. ఓకే. అయితే నేను నా పెళ్లి వ్లాగ్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ చేసేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. సో, ఈరోజు ఎడిటింగ్‌కి కూర్చునేసి వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసి డే బై డే పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. అయితే బ్రైడ్ టు బీ అయిన తర్వాత మెహందీ డే రోజనమాట ఇది. సో, మెహందీ డే రోజే మార్నింగ్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అన్నీ సెట్ చేసేసుకునేసి ఈవినింగ్ కల్లా మెహందీ వాళ్ళని పిలిపించేసి ఫస్ట్ అమ్మకి మెహందీ పెట్టించాను. తర్వాత నేను మెహందీ అయితే పెట్టించుకుంటున్నాననమాట. ఇక్కడైతే మేమంతా చాలా హడావిడిగా ఉన్నాం. కానీ మా చుట్టుపక్కల మా రిలేటివ్స్ లేరు. ఎందుకంటే మా బాబాయ్ కూతురిది కూడా అదే రోజే పెళ్ళి ఉండిందనమాట. నా మెహందీ డే రోజు మా బాబాయ్ కూతురిది పెళ్ళి ఉండింది. యాక్చువల్గా నా పెళ్ళి డేట్ అనుకునింది వచ్చేసి 10, 11. కాకపోతే ఆ డేట్స్లో ట్యూస్డే, వెనస్డే వస్తుందని చెప్పేసి మా అమ్మ ముందునే డేట్ చేంజ్ చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట. అనుకోకుండా డేట్ చేంజ్ చేయడము, వెంటనే పెళ్లి పత్రికలు కొట్టేయడము ఇవన్నీ జరిగాయి. మేము అనుకున్నాము మా బాబాయ్ పిన్ని వాళ్ళ పాపది అంటే మా చెల్లిది డేట్ డిఫరెంట్ ఉందేమో అని చెప్పి. మేము పెళ్లి కార్డులు కొట్టించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే నా పెళ్ళి కంటే ఒకరోజు ముందే మా చెల్లి పెళ్ళి. సో, ఇంకా మా రిలేటివ్స్ అంతా ముందు కాబట్టి పెళ్ళి అక్కడికి వెళ్ళిపోయారనమాట. మా నాన్న సైడ్ బంధువులంతా. మా అమ్మ సైడ్ బంధువులందరూ కూడా మేము డేట్ చేంజ్ చేసింది తెలుసు. సో, మెహందీ డే రోజు కాకుండా హల్దీ రోజు వద్దామని చెప్పేసి ప్లాన్ చేశారనమాట. అయినా ఈ జనరేషన్లో అందరూ జాబ్ చేసేవాళ్ళే. వీళ్ళ దగ్గర ఎవ్వరూ ఉండరు. అస్సలు లీవ్స్ దొరకవు. అదేంటక్క మరి సొంత బంధువులు కూడా రాకుండా ఉంటే ఎట్లా? ఆన్సర్ నా దగ్గర లేదు. యాక్చువల్గా ఈ మాటలు మాట్లాడేటప్పుడు కూడా నేను నవ్వుతూనే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈవెన్ నేను కూడా అలాగే ఉండింటానేమో ఆ టైంకి. కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ నా ఫ్యామిలీతో ఇలా మెహందీ డేని సెలబ్రేట్ చేసుకోవడం బాగా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి హల్దీ డెకరేషన్ కోసం మొత్తం ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాం. పూలన్నీ అల్లుతున్నాం. అర్ధరాత్రి 3 వరకు మేల్కొనే ఉన్నాము. ఇక్కడైతే మా తమ్ముడు, మా చెల్లెలు, నేను, మా బాబాయ్ కూతురు పద్దు మేమంతా చాలా కష్టపడిపోతున్నాము. చూడండి ఎంత మంచిగా ఇవన్నీ సెట్ చేసుకుని పెట్టుకుంటుందో మా చెల్లి అయితే. నిజం చెప్పాలంటే ఈ హల్దీ డెకరేషన్ చేయించాలంటే 19,000 to 21,000 అవుతుంది అన్నారు. మా చెల్లి అదంతా అవసరం లేదు, మనమే కూర్చొని చేసుకుందాం అనింది. ఇంకా పెళ్లి కోసం ఏమేమి కావాలో అన్ని సెట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్లో హల్దీ చూద్దాం.